నరికినటువంటి చేతగాని దద్దమ్మలకు మనం ప్రశ్నించేది అంటే అట్నే కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ ఆడబిడ్డలకే వాళ్ళు ఉచ్చబోసుకుంటారు. నువ్వు ఇంతున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నావు. గంతున్నోనికే నువ్వు ఉచ్చబోసుకొని రాత్రిపూట 2 సార్లు, మొదటిసారి వచ్చినప్పుడు వెంటనే సీనన్న మన నగేష్ వెంటనే స్పందించి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ పంపిస్తే భయపడి పారిపోయారు తెలంగాణ ఆంధ్ర పోలీసులు. రెండోసారి ఆయన అరెస్ట్ చేశారు. అంటే ఎంత పొడుగున్నావు అని మాట్లాడినటువంటి మీరు ఆయనకే ఉచ్చబోసుకుంటారు. ఈరోజు మేము డిజిటల్ మీడియా ఇక్కడ దాదాపు 50 ఛానళ్ళు ఉన్నాయి. నేను ఈరోజు ఆంధ్రాకి సంబంధించిన ముఖ్యమంత్రిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి మేము ఆ సవాల్ విసురుతున్నాం. మీకు దమ్ముంటే మీకు కొమ్ము కాస్తున్న మీ మీడియా ఛానల్ అని తీసుకొని రండి. ఇక్కడ 50 ఛానళ్ళు ఉన్నాం. మేము కేవీఆర్ మాట్లాడినటువంటి మాటల మీద డిబేట్కి సిద్ధంగా ఉన్నాం. దమ్ముంటే చేతనైతే మీ డిజిటల్ మీడియాలను, మీ ఛానళ్లను, మీకు కొమ్ము కాస్తున్నటువంటి ఛానళ్ళ ఓనర్లను పట్టుకొని రండి, చర్చ చేద్దాం. చేతనైతే చర్చ చేద్దాం. కానీ మీరు ఈ రాత్రిపూట అరెస్ట్ చేస్తామని అంటే కేవీఆర్ని అరెస్ట్ చేస్తారు. రేపు పొద్దుగాల కేవీఆర్ తమ్ముళ్ళు 100 మంది ఉన్నారు ఇక్కడ. పవన్ కళ్యాణ్ను, చంద్రబాబును ప్రశ్నించడం కోసం మేము ఎందుకు తెలంగాణలో మీరెందుకు మాట్లాడుతున్నామని మాట్లాడతారు. మీరు ఎందుకు ఉన్నారా భయ తెలంగాణలో? మీకు రోగం వచ్చేంటే తెలంగాణ హాస్పిటల్ కావాలి. మీరు సండే వచ్చిందంటే మీ మనవాళ్ళతో ఆడుకోవడానికి తెలంగాణ కావాలి. మీ ఇంటికాడ ఇప్పటికీ చంద్రబాబు నాయుడు ఇంటి ఆ సందులోకి వెళ్ళిపోవడం అంటే కూడా కనీసం 50-60 మంది పోలీసులు ఉంటారు. మీకేం పని ఇక్కడ తెలంగాణలో? మీకు మొగతనం ఉంటే, మీరు చేతనైతే, మీరు మొగోళ్ళు అనుకుంటే మీరు ఖాళీ చేసిపోర్రా భయ్. మీ గురించి మేము ఎందుకు మాట్లాడతాం? ఇక్కడ భూముల మీద, ఇక్కడ అస్తిత్వం మీద, ఇక్కడ ఇప్పటికీ తెలంగాణలో మతం పేరుతో దాడులు చేయించడం కోసం కుట్రలు చేస్తున్నటువంటి మొత్తం లిస్టు తీస్తే అందరూ ఆంధ్రలో వచ్చిన వాళ్ళే. తెలంగాణ రాజకీయాలను మాత్రమే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల శాంతిని కూడా మొత్తం చెరచడం కోసం వీళ్ళు కుట్రలు చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మనందరం అర్థం చేసుకోవాలి. రెండవ విషయం ఏంటంటే, మొన్ననే ఫిబ్రవరి 3వ తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టులకు సంబంధించిన విషయంలో ఎఫ్ఐఆర్లు నమోదు చేయడాన్ని హైకోర్టు అంతకుముందే 2025 సెప్టెంబర్ 11వ తారీఖు నాడు గడ్డం దుర్గం శశిధర్ గౌడ్ అనే వ్యక్తి రేవంత్ రెడ్డి మీద ఒక పోస్ట్ పెడితే దాని మీద 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తే 3 ఎఫ్ఐఆర్లను కొట్టివేస్తూ సోషల్ మీడియాలో పెట్టేటువంటి పోస్టులకు సంబంధించిన విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేయొద్దని తెలంగాణ హైకోర్టు తీర్పిస్తే దాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయని చెప్పింది. ఈరోజు తెలంగాణ యువకుని ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేయడం అనేది సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకం. మీకు చేతనైతే సుప్రీంకోర్టు తీర్పులు చదవండి. ఈ చేతగాని చర్చలు చేసుకుంటూ, చేతగాని చర్యలు చేసుకుంటూ కనుక ఉంటే మేము ఆ విక్రమ్ సింహాల తోలు తీయడానికి కూడా సిద్ధమవుతాం. ఇక్కడ తెలంగాణలో ఎంతోమంది పోలీసులు ఇక్కడ ఉన్న జర్నలిస్టుల జోలికి వచ్చారు. తర్వాత తిరిగి వాళ్ళ మీద పడితే ఈ రోజు ముడుచుకొని కూర్చున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మేము ఇప్పుడు సీఎంను, డిప్యూటీ సీఎం ప్రశ్నిస్తున్నాం కావచ్చు. మీరు కనుక ఇట్నే రాజకీయాలు చేసేదంటే విక్రమ్ సింహాలు, ఇంకా ఆయన డిఐజీ ఉన్నాడు, ఈయనను ఆయనకు 60 సంవత్సరాల ముసలోడు లెక్కుంటాడు, 40 సంవత్సరాల యువకుని అని చెప్పేసి చేసే రాజకీయాలు కూడా మేము బయటకు తీస్తా ఉన్నాం. సో దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఈరోజు కేవలం సోషల్ మీడియాలో లేదంటే యూట్యూబ్ ఛానల్లో పెట్టినటువంటి పోస్టులను ఆధారంగా చేసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయడము ఇంకేదో చేస్తే మాత్రం మేము తప్పకుండా సుప్రీంకోర్టు వరకైనా వెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి పోయేది లేదు. ఇక శ్రీకృష్ణుడిని ఆనాడు ఎన్టీఆర్ అంటే శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ అని చేసిరు ఇదే ఖమ్మం మీడియా. ఈ రోజు చంద్రబాబును శివుని రూపంలో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకున్నాం. ఇంతకుముందు చాలా సందర్భంలో అంబేద్కర్ విగ్రహాలకు కూడా ఎన్టీఆర్ రూపం వచ్చేటట్టుగా తయారు చేసినటువంటి చంద్రబాబు ప్రభుత్వం కూడా మేము చాలా సందర్భాలు ప్రశ్నించినాం. సో ఈ రకమైనటువంటి దేవుళ్ళ చుట్టూ వీళ్ళే రాజకీయాలు వేసి ఆ రాజకీయాల గురించి మనం మాట్లాడితే మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారు. అంత పలసనైనటువంటి మనోభావాలతో ఒక ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి లేదు. కేవీఆర్ జోలికే కాదు, తెలంగాణలో ఉన్న ఏ ఒక్క జర్నలిస్ట్ జోలికి వచ్చినా తప్పకుండా చీరి చింతగడతాం అని చెప్పేసి మరోసారి గుర్తు చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ రాకేష్. ఏదైనా చాలా ఇప్పటికీ మనం అంతా ఐక్యంగా పోరాడకపోవటం వల్లనే ఈ స్థితికి వచ్చాం. ఇకనైనా అందరము ప్రతి విషయంలో, జర్నలిస్టుల విషయంలో ఒక తాటిపై నడవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మన బలహీనతలను క్యాచ్ చేసుకొని తెలంగాణలో అడ్డబిడ్డాయించాలని చూస్తున్నారు. వెంటనే వాళ్ళని బిస్తరు కట్టి పట్టేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుడు, రచయిత, నిర్మాత, డైరెక్టరు, తెలంగాణ కొరకు ఇంకెన్నాళ్ళు తెలంగాణ సినిమా కూడా తీసిండు. వారికి తెలంగాణ అస్తిత్వంలో సినిమా పరిశ్రమ కూడా తక్కువేయబడుతుంది. దాని మీద కూడా తెలంగాణ సమాఖ్య త్వరలో
మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నాం.